నేను 2 మాటలు చెప్పిపోతా. నేను రాజకీయాల కొత్తగా చాలామంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టంగానే వస్తుంది. ఈటల అంటే ఎవడో పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు. ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండదని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్టాలి పెట్టుకుంటాను. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పులు చెరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న. నేను నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ఒక్క రూపాయి కదా అన్నాడు. నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటున్నావా అన్న. నేను మా నవ్వుతో అప్పుడు ఇప్పుడు కలుసుకున్నాం, నవ్వుకుంటాం మేము. జస్ట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను నేను. అట్లా నన్ను పడుకొని నిన్న మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలకి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వెంత రానోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం మేము, మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాను. రెండవది కంటోన్మెంట్. డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు, నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు జాగీరా? అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్, ఇది ప్రజల జాగీర్, ఇది ఎవరి జాగీర్ కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇవాళ వారికి వచ్చినటువంటి ఈ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు, వచ్చిన ఎంపీ పదవి కావచ్చు, ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగీర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాపర్టీకి, ప్రజల ఆస్తులకు, ప్రజల రక్షణకు కాపాడేవాళ్ళు మాత్రం తప్ప వీళ్ళు ఓనర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ బెగర్స్, వీఆర్ నాట్ బెగర్స్. ఓట్లు అడుక్కున్నాడు బెగ్గర్, ప్రజల బెగ్గర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనమేం రాజరికం కాదు, ఇది 50 ఏళ్ళ కోసం, 100 ఏళ్ళ కోసం, 5 ఏళ్ళ కోసం ఇస్తాం. నువ్వెంత గొప్పడివైనా నా గుడిసెకు పోయి కూడా నువ్వు దండం పెట్టాలి, గుర్తుపెట్టుకో. నా గుడిసెపై దండం పెట్టు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అందువల్ల ఇవాళ ఎవరు నాకు పదవి వచ్చింది, నేను ముఖ్యమంత్రిని, నేను ఇదాన్ని చెప్పి విరవిగే సిస్టమ్ నడవదు. 100కు 100% నాలాంటి వాడు అంత ఈజీగా వదిలిపెట్టాడు కాదు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ పోతా, పక్క మున్సిపాలిటీ మీటింగ్ కూడా పోతా, జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోతా, ముఖ్యమంత్రి సభకు పోయే హక్కు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా. ప్రధానమంత్రి గారు అయితేనో పక్క ఏం రాజేంద్ర అనే ఆ సంబంధం ఉంది కాబట్టి మొట్టమొదటిసారి కలిస్తే దగ్గర గుంజుకొని మాట్లాడి యు ఆర్ గ్రేట్ అని చెప్పి నన్ను ఆశీర్వదించిండు. కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ బాధ్యతలు ఉంటాయో దాన్ని తప్పకుండా చేసి పెట్టేటువంటి సత్తా ఉన్నాడు. నేను నా డిక్షనరీలో నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, పెద్ద కనబడకపోవచ్చు, కానీ నా డిక్షనరీలో నా 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్.